హాయ్, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే లెగ్ పీస్ పెప్పర్ ఫ్రై గ్రేవీ. అందుకోసం నేను 4 లెగ్ పీసులు శుభ్రంగా కడిగి ఈ మాత్రం పక్కన పెట్టుకోవాలి. మన బ్లాక్ పెప్పర్ని ఈ మాత్రం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెప్పర్ ఫ్రై గ్రేవీ కాబట్టి పెప్పర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి చెక్క లవంగం పేస్ట్, ఇది ఫ్రెష్ గా తెచ్చుకున్న పేస్ట్. ఇది ఇందులోకి ఈ మాత్రం టమాటో, 3 పచ్చిమిర్చి, బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పెరుగు, నూనె, వీటన్నిటిని నేను ఏ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఈ మాత్రం కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా, వీటన్నిటిని ఇలా వేసుకోవాలి. ఇందులోకే కొద్దిగా ఉప్పు చూసేసుకోండి, సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ మాత్రం పెరుగు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ మాత్రం మసాలాలన్నింటినీ బాగా కలుపుకొని ఇప్పుడు మన లెగ్ పీసులు కత్తుకొని మసాలాని ఇరువైపులా బాగా పట్టించుకోవాలి. ఈ మాత్రం బాగా ముక్కకు లెగ్ పీస్కి ఎక్కేంత వరకు మసాలాలన్నింటినీ బాగా పట్టించుకోవాలి. ఇలాగే అన్ని ముక్కలకి పట్టించుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. మాత్రం కొద్దిగా కొత్తిమీర, ఈ నిమ్మ చెక్కని నేను అప్పుడే మసాలాలో వేసుకోవాల్సింది, అది స్కిప్ అయింది. ఈ మాత్రం లెమన్ కూడా ఇందులో బాగా వేసి కలుపుకోవాలి. ఇలా పెట్టించి బాగా మసాలాని పక్కన పెట్టుకోవాలి. చికెన్ లెగ్ పీస్ పెప్పర్ గ్రేవీకి ఆయిల్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేను ఈ స్పూన్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మీ ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఈ మాత్రం ఆయిల్ వేడెక్కాక ఇందులోకి మనం 2 పచ్చిమిర్చిని చిలుకలు చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఇందులో వేసుకుందాం. అలాగే ఈ మాత్రం మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి. మొత్తము దోరగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. 1 అవర్ దీన్ని ఇలా నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల మసాలాలు, ఉప్పు, కారాలన్నీ లెగ్ పీస్లో బాగా ఎక్కి తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు నేను ఏ విధంగా దీనికి మసాలాలు చేశానో ముందుగా ఉంచుకోవాలి. ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకుందాం. ఈ ఆనియన్స్, టమాటోలో కూడా ఈ మాత్రం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులోకి మనం అప్పుడే కలుపుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి ఈ మసాలా కావాల్సిన మట్టి కొద్దిగా చూసేసుకోండి, కాకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ మాత్రం మగ్గించుకునే దాంట్లోకి మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి వేసుకొని వీటన్నిటిని ఇరువైపులా తిప్పి ఈ మాత్రం ఇరువైపులా పెట్టి బాగా ఆ లెగ్ పీస్లో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే బాగా దీన్ని ఉడుకుతుంది. ఈ మాత్రం ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో గార్నిష్ చేసుకుందాం. చివరగా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇంతే, ఎంతో సింప్లీ టేస్టీ మన చికెన్ పెప్పర్ గ్రేవీ రెడీ. సింప్లీ టేస్టీ మన లెగ్ పీస్ పెప్పర్ గ్రేవీ, చికెన్ లెగ్ పీస్ పెప్పర్ గ్రేవీ రెడీ. చికెన్ లెగ్ పీస్ పెప్పర్ గ్రేవీ రెడీ అయింది. అన్నం రెడీ అయింది. లెగ్ పీస్ కూడా బాగా ఉడికిపోయింది, తినేదానికి చాలా టేస్ట్గా ఉంది. చెప్పండి, వేరే లెవెల్. చిన్నబాబు ఎలా ఉంది? చూసారుగా, మేము విధంగా చేశాను ఆ విధంగానే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు మన ఆర్బీఆర్ పద్ధతిని ఎలా ముందుకు పంపిస్తున్నారో అలాగే ఇంకా ముందుకు పంపించాలని నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం.